హాయ్ బ్రోస్, వెల్కమ్ టు బ్రహ్మి వరల్డ్. ఈరోజు ఒక మోటివేషన్ స్పీకర్ని ట్రోల్ చేద్దాం. 2020 కరోనా నుంచి ఒకటే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. మోటివేషన్ ఎవరికి అవసరం లేదు, కానీ ఇస్తాడు. ఆయన పేరే నవీన్ కుమార్ రెడ్డి. నా పక్కన ఎవరో నాకు కనిపిస్తున్నారా? లేదు కదా. నేను అప్పుడు ఒంటరి వాడిని, ఇప్పుడు ఒంటరి వాడిని. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నలుగురిని పక్కన పెట్టుకొని నేను ఎప్పుడు తోపులా ఫీల్ అవ్వను. ఏమనుకుంటున్నావు నీ గురించి? వీడియో తీస్తాడేవాడు, మోటివేషన్ అసలు ఎవరికి చెప్పాలనుకుంటున్నావు? వాడికే చెప్పు, డైరెక్ట్ పోయి రీల్స్ ఎందుకు? దేవుడు కొంతమంది మనుషుల్ని మన లైఫ్లోంచి ఎందుకు దూరం చేస్తాడో తెలుసా? నీ వెనకాల నీ గురించి మాట్లాడుకునే మాటలు ఆయన విన్నాడు కాబట్టి. ఓ, ఆయనకు వేరే పని పాట లేదు మరి, అవి వినుకుంటూనే కూర్చుంటాడు. పక్కింటి ఆంటేనా ఇన్నికే చెప్పమంటే నేను కూడా 10 చెప్తా, 10 మాటలు ఇవన్నీ. లాస్ట్లో ఒక ఎక్స్ప్రెషన్ చూడు, ఏదో పెద్ద చాగంటి కోటేశ్వర ప్రవచనాలు చెప్పినట్టే ఉంటుంది. ఆయన కూడా అంతే. అన్నా నాలో అయితే అన్నం తినలేదన్నా, ఒక్కటి కొనుక్కున్నా ప్లీజ్ అన్నా. ఓనీ కూడా కాలేదన్నా, ఒక్కటి కొనుక్కున్నా ప్లీజ్ అన్న. ఊక ఆకలిస్తే ఏ తినవచ్చు కదరా, అడుక్కుండే బదులు. ఏం జోకేసిండు బ్రో, అసలు నవ్వు ఇప్పుడు రాదు, ఒక 4-5 సంవత్సరాల తర్వాత నవ్వు వస్తుంది బ్రో. అమ్మా, ఇంత పెద్ద జోకా? ఏం కింద పైల్సేనే ఒక రకంగా కూర్చునేది బ్రో, ఆటో డ్రైవర్ నడిపిస్తున్నట్టు. అవసరం వాడికి తెలియదు తినాలని, ఏదో వాళ్ళ ఫ్యామిలీ కోసం అప్పొక అమ్ముకుంటున్నాడు మరి. బా, అచ్చ బొచ్చు పీకిన కూరలాగా ఉన్నావు బ్రో, సేమ్ నున్నగా షేవ్ చేసుకొని. నీళ్లు కారడం చూసా, వాన పడితే ఇంట్లో నీళ్లు కారడం చూసా. అందుకే నాకు కోట కట్టడం కోరిక కాదు, కంపల్సరీ. ఎన్ని బ్రో, 10-12 కట్టినావు? ఎంత అయింది ఖర్చు? చెప్తే మేము కూడా కట్టుకుంటాం కదా. పక్కల డైలాగు అవసరమా? ఎంత కొట్టినా చావలిక్కు పామురా నువ్వు. పరాయి వాళ్ళు ఎందుకు నన్ను మోసుకుంటూ తీసుకెళ్తున్నారు? పరాయి వాళ్ళు ఎందుకు నన్ను మోసుకుంటూ తీసుకెళ్తున్నారు? నా అనుకునే వారు నా కోసం గుంత తవ్వడంలో మునిగిపోయారు. ఇలాంటి వీడియోలు చేస్తే గుంతలే తోడతారు మరి. బొక్క నలుగురు ఏదో నిబ్బిగాళ్ళు, ఇంటర్ నిబ్బి ఏదో చేసి మోసుకొని పోతున్నారు అంతే. తెలిసిన మంచిదైతే అదే ఇవ్వు దేవుడా, మాదేముంది, ప్రతి ఒక్కటి అడుగుతూనే ఉంటాం. ఈ వీడియోలు చూస్తే ఉన్నాయి తీసుకుపోతాడు. ఆల్రెడీ పుట్టేటప్పుడు ఒకటి ఇచ్చింది కదా, అది కాపాడుకో చాలు, కొత్త ఏం అవసరం లేదు అని బయట అనుకుంటారు. ఏం నువ్వు ఏదో అడిగేస్తున్నట్టు, నువ్వు ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పక బ్రో. వాళ్ళు నాతో మాట్లాడటం ఎప్పుడో మానేశారు, కానీ నా గురించి మాట్లాడటం మాత్రం మానుకోలేకపోతున్నారు. పెద్ద నువ్వు కంచి కామ కొట్టి పీట పట్టివని నీ గురించి వెనక మాట్లాడుతున్నారు. వీడియోల గురించి తిట్టుకుంటున్నట్టున్నారు బ్రో, నేను మాట్లాడుకుంటారు అనుకుంటున్నావు. తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళని అంటే ఎలా బ్రో? మింగుతున్నారు, తెలుస్తలేదు నీకు. అది మాట్లాడుకోవడం కాదు బ్రో, మింగడం. అది డబ్బు కోసం మనిషిని చంపడం చాలా తప్పు. అది తీసుకొని వీడియోలు ఆపేయన్న, చందా వేసుకొని మరి ఇస్తా, 1000 రూపాయలు ఇస్తా, పని చేసి ఇన్స్టా డిలీట్ చేసి. అందరికి హాయ్. ఇన్ని రోజులు నేను వీడియోస్ తగ్గడానికి కారణం, నా సొంత ఊళ్ళో నా సొంత క్లాతింగ్ స్టోర్ ఓపెన్ చేశాను. ఆ పేరు వచ్చేసి DM మెన్స్ వేర్. రేపే ఓపెనింగ్.
ఓపెనింగ్ ఆఫర్ వచ్చేసి వింటర్ వేర్ ఏదైనా ఎనీ 3 మీకు 1000 రూపీస్ కి వస్తుంది. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి చాలు బ్రో, బిజినెస్ మీద ఫోకస్ చేయ బ్రో. పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతావు, ఆంటర్ప్రెనర్ అవుతావు బ్రో. అవసరమా మనకి రీల్స్ మోటివేషన్లు? వదిలేసే బ్రో. ఏ రోజైతే నేను మాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం చూసాను ఆ రోజు నాకు తెలీదు నువ్వు నా లైఫ్ లో ఇంత స్పెషల్ అవుతావని. ఈ వీడియోలు చూసి చేసినట్టున్నది అమ్మవారు తల్లి ఎవరో. వీడితో పాటు ఫ్యూచర్లో మోటివేషన్లు ఇస్తుందేమో, మోటివేషన్ క్లాస్లో పెట్టుకుంటా. ఈ ఆలోచనలతోనే మా జీవితాలు గడిచిపోతున్నాయి. తను అనుకుంటుంది నేను తన్ని మర్చిపోతున్నానని, కానీ నేను అనుకుంటున్నాను తను నా కోసం తిరిగి వస్తుందని. ఇప్పటిదాకానే కదా బ్రో ఏదో అన్నం పడిపోయిందని, అప్పుడే బ్రేకప్ కూడా అయిపోయిందా? చాలా ఫాస్ట్ ఉన్నా బ్రో. నీ వీడియోలు 2 చూసినట్టున్నది. ఇన్స్టెంట్గా బ్రేకప్ చేసి వెళ్ళిపోయింది. నీ మోటివేషన్ చూసి వేరే చూసుకున్నాను.